ప్రార్థనా శక్తి ఈస్టర్ ఆరాధన ఏప్రిల్ 5 ఆదివారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 5 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 నుండి. స్థలం ఎన్ఆర్సీ గార్డెన్స్, మూసాపేట్, పిల్లర్ నెంబర్ 842, కుక్కట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన పాలకొల్లు ఏప్రిల్ 7 మంగళవారం. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం అడబాలా గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ ప్రక్కన, పెంకులపాడు రోడ్, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశకాండ 33వ అధ్యాయము 27వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 27వ వచనం అండర్లైన్ చేసుకోండి. నేను చదువుతున్నప్పుడు దాన్ని గమనించండి. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద ఉండును. ఆయన నీ ఎదుట నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపజేయుమనెను. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండి బాహువులు నీ క్రింద ఉండును. శత్రువులని నీకు దూరముగా వెళ్ళగొడతానని మాట్లాడుతున్నారు. ఈ యొక్క ద్వితీయోపదేశకాండ 33వ అధ్యాయం 27వ వచనంలో మొదటి 2 లైన్లు మీరు జ్ఞాపకం చేసుకోనండి. దేవుడు నీకు నివాస స్థలము, శాశ్వతుడైన దేవుడు, మామూలు దేవుడు కాదు. నీకు నివాస స్థలము, ఆల్ఫా ఒమేగా, నిత్యము ఉండేవాడు, ఆల్రెడీ ఉన్నవాడు, ఉంటున్నాడు, ఉండబోతాడు. ఆ దేవుడే యేసు దేవుడు నీకు నిత్యము నివాస స్థలముగా ఉంటాడంటే నువ్వెక్కడ నివసించినా, ఎక్కడున్నా సరే ఆయనే నీకు గృహముగా ఉంటాడు, ఆయనే నీకు తోడుగా ఉంటాడు. నివాస స్థలము అంటే మనము ఎక్కడ ఏ స్థలంలో ఉంటున్నామో ఆ స్థలంలో పండుకుంటాం. పండుకోవడానికి ఒక రూమ్ కావాలి. మనం పండుకున్నప్పుడు ఆకాశపు మంచు మన మీద పడకుండా, వర్షం పడకుండా, ఎండ తగలకుండా దానికి ఒక గూడు కావాలి. పైన టాప్ ఉండాలి. ప్రియులారా, బాగా గమనించండి. టాప్ ఉన్నప్పుడు అది ఇల్లు అవుతుంది. అది గుడిసె అయినా లేకపోతే స్లాబ్ అయినా ఏమైనా, కొన్ని స్తంభాల మీద ఎప్పుడైతే టాప్ వేస్తామో చీకటి పడినప్పుడు మనం సురక్షితంగా పడుకుంటాం. టాప్ లేని చోట పండుకోలేము మనం. ఎందుకంటే సాయంకాలపు మంచు దెబ్బ తగలకుండా, పగల ఎండ దెబ్బ, ఎండ ఎంతవరకు తగలాలో అంతవరకు తగిలితే బాగా ఉంటుంది. ఇంక ఎక్కువ ఎండ తగిలితే ఎండ దెబ్బ తగులుతుంది. అందుకని కీర్తనకాడు అంటాడు, పగల ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రులు వెన్నెల దెబ్బ అయినా నీకు తగలదు, యెహోవాయే నీకు తోడుంటాడు. నీకు నివాస స్థలము అని చెప్తున్నాడంటే ఆయన ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నారంటే ఆయనే నీకు ఇల్లుగా ఉన్నారు. అంటే నిన్ను ఆయన కాపాడుకుంటూ, మనం దేన్ని బట్టి గర్విస్తాం అంటే కొన్ని సమయాల్లో మన కొన్ని ఇల్లుని బట్టి కూడా గర్విస్తాం. మనం ఎవరినైనా మన ఆఫీసులో కానీ స్టాఫ్లో కానీ మనకు మంచి ఇల్లు ఉన్నప్పుడు మనం కావాల్సుకుని వారిని భోజనానికి పిలుస్తాం. ఎందుకంటే నేను మంచి ఇల్లు కట్టుకున్నాను, లేకపోతే ఇల్లు కొనుక్కున్నాను, నా ఇల్లు మీరు చూడాలని మనం ఎన్నో చెప్పలేం. కానీ కొన్ని విషయాలు ఏం చెప్తుంటే, నూతనంగా ఇల్లు కట్టుకుని, లేకపోతే మా ఇంటికి మీరు రండి, భోజనానికి రండి, లేదా బ్రేక్ఫాస్ట్ రండి అని పిలుస్తాం. ఎందుకంటే ఇల్లు చూపించాలి, నాకు మంచి ఇల్లు ఉన్నదని చూపించాలని మనం ఎంతో అతిశయపడుతుంటాం. కొన్ని సమయాల్లో మన ఇంటికి వచ్చిన వారు కూడా మనతో కలిసి భోజనం చేసినా, బ్రేక్ఫాస్ట్ చేసినా, స్నాక్స్ తీసుకుని ఏదైనా, అబ్బా మంచి ఇల్లు, మీ ఇల్లు చాలా బాగుంది, చాలా బాగుందని చెప్తుంటాడు. అంటే దేవుడు, నీ దేవుడు మంచి దేవుడు, నీ దేవుడు గొప్ప దేవుడని అన్యులు చెప్పుకునేలాగా అన్యులందరినీ నువ్వు పిలిచి నీ దేవుని బలాన్ని చూపించే స్థితి ఈ యొక్క వాక్యం యొక్క అర్థం అన్నమాట. దేవుడు నీకు నివాస స్థలముగా, నువ్వు పండుకున్నప్పుడు
నువ్వు కూర్చున్నప్పుడు, నువ్వు లేచినప్పుడు, ఆలోచన చేస్తున్నప్పుడు, ప్రతి సమయము ఆ నివాస స్థలములో ఆహారం ఉంటుంది. రేపటికి కావలసిన ఆహారం కూడా సిద్ధం చేసుకుంటాం. అన్నీ మనకుంటాయి, వస్త్రాలు ఉంటాయి. నివాస స్థలంలో మన జీవనం సాగించటానికి అన్నీ ఉంటాయి. అంటే గొప్ప దేవుడు, యేసు దేవుడు నీ బ్రతుకు కాలమంతా నిన్ను పెంచి పోషిస్తూ, ఆయన నీకు ఒక నివాస గృహముగానే ఆయన నీకు కాపుదలగా ఉంటూ, ఏ విధమైనటువంటి ప్రకృతి విపత్తులు నీ మీద పడకుండా ఆయన నిన్ను కాపాడుకుంటాను. నివాస స్థలంలో కుటుంబం అంతటినీ కాపాడుతానన్నమాట. ఇల్లు మన కుటుంబ సభ్యులందరినీ కాపాడుతుంది. మనం ఏదైనా చిన్నగా ఎవరైనా ఒక కోడి పిల్లల్ని పెంచుకున్నా, లేకపోతే కుక్క పిల్లల్ని పెంచుకున్నా, గొర్రె పిల్లల్ని పెంచుకున్నా, అవన్నీ మనతోనే పెట్టుకుంటాం. మన అరుగు దగ్గర కట్టుకుంటాం, చుట్టూ కట్టుకుంటాం. నివసించే స్థలంలో జీవరాశులు మనకి ఇష్టమైన ఏమేమి పెంచుకుంటున్నామో అవన్నీ కూడా ఇంటిని బట్టి సురక్షితంగా ఎలాగుంటుందో నన్ను బట్టి నీవు సురక్షితంగా ఉంటావని చెప్పి అర్థమే శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలముగా ఉన్నాడు. నువ్వు ఏ ఇంట్లో ఉన్నా, ఏ ఇల్లు మారినా, ఎక్కడికి మారినా, ఎటు ప్రయాణం చేస్తున్నా గొప్ప దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. యేసు అనే గొప్ప నివాస స్థలము దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయనే నీకు నివాస స్థలముగా ఉంటున్నాడు. నువ్వు ఎటు పోయినా, ఏది ఆలోచన చేస్తున్నా, నువ్వు దుఃఖ సమయంలో ఉన్నా సరే నీకు ఆయన బలమైన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. నీ ఇంటి మీదకి ఎవరిని శత్రువు రాకుండా, నీ చుట్టూ ప్రాకారం ఎలా కట్టుకుని డోర్ వేసుకుని లాక్ చేస్తావో ఇక్కడ అంటున్నాడు, బాహువులు శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండి బాహువులు నీ కింద ఉండును. బాహువులు అంటే హస్తబలం అవ్వచ్చు, లేకపోతే భుజబలము, చేతుల్ని సూచిస్తూ ఉంటుంది. నీ కింద అంటే నీ ముందుకొచ్చి శత్రువు నిన్ను పోరాడకుండా, దేవుని మహాశక్తి ఏంటంటే నీకు విరోధముగా ఉన్నటువంటి ఆ శక్తిని, ఆ మనుషులను నీ పాదాల దగ్గర పెట్టి ఆయన శత్రువుని నీకు దూరము చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను కాపాడాడు కునుకడు అన్నాడు కదా, ఇదన్నమాట. నాకెవరున్నారని అనుకుంటున్నావేమో, శాశ్వతుడైన దేవుడు ఉన్నాడు. ఆయన పండుకునేవాడు కాదు, ఆయన కొంత సమయం నిన్ను మర్చిపోయేవాడు కాదు, అనుక్షణము నిన్ను చూస్తూనే ఉంటాడు. ఇంత గొప్ప దేవుడు గురించి ఎప్పుడైనా నువ్వు తెలుసుకున్నావా? నీవన్నా మర్చిపోవచ్చు, కానీ ఆయన మర్చిపోయేవాడు కాదు. ఆ గొప్ప దేవుడు నీకు నివాస స్థలముగా ఉన్నాడు. అయ్యో నా బిడ్డ ఎలా బ్రతుకుతుంది, నాకు ఏదైనా జరిగితే నా బిడ్డ ఒంటరి అయిపోతుందేమో, నా కుమారుడు ఒంటరి అయిపోతాడేమో, నేను లేకపోతే ఏంటి అసలు అని ఒకసారి ఆలోచిస్తే నాకు భయం వేస్తుంది అని అనుకుంటున్నావు కదా. అందుకే దేవుడు చెప్తున్నాడు, నీకు, నీ పిల్లలకి, నీ పిల్లల పిల్లలకి ఆయన నివాస స్థలముగా ఉన్నాడు. ఆయనే నివాస స్థలం అంటే దుష్టుడు అక్కడ రావటానికి సరిపోతాడా? దుష్టుడు కుటుంబాన్ని పాడు చేయడానికి సరిపోతాడా? ఏ అపవాది నీ కుటుంబాన్ని పాడు చేయలేదు, నీ ఆశీర్వాదాన్ని దొంగిలించలేదు. దేవుడే శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలముగా ఉండును. ఆత్మ మీకు తోడుండును గాక. ఆమేన్. విజయలక్ష్మి, వీరు కొప్పలు, ఒంగోలు జిల్లా నుండి ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహమై 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాలు అయినా మొదట ఒకసారి తను ప్రెగ్నెంట్ అయినప్పటికీ అబార్షన్ అవ్వడం జరిగింది. అయిన తర్వాత ఇంకా తన పరిస్థితి బాగోక డాక్టర్స్కి ఎవరికి చూపించుకోలేదు. వారి ఇంటి పక్క వారు ఇక్కడ దైవజనులు ప్రార్థన చేస్తే దేవుడు గర్భఫలాలు ఇస్తున్నారని చెప్తే వారు ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి రావడం జరిగింది. వారు వస్తూ ఉండగా దేవుడు వారి పట్ల కార్యం చేశారు. 2 వారికి బహుమానంగా ఇచ్చారు. కవల పిల్లలు, ఒక పాప, బాబు. వివాహం జరిగిన 20 సంవత్సరాలకి దేవుడు కవల పిల్లల్ని వారికి దేవుడు అనుగ్రహించారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థనా శక్తి ఈస్టర్ ఆరాధన ఏప్రిల్ 5 ఆదివారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్ స్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 5 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 నుండి. స్థలం ఎన్ఆర్సీ గార్డెన్స్, మూసాపేట్, పిల్లర్ నెంబర్ 842, కుక్కట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన పాలకొల్లు ఏప్రిల్ 7 మంగళవారం.
సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం అడబాలా గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ ప్రక్కన, పెంకులపాడు రోడ్, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. నా పేరు వరలక్ష్మి, మాది రాజమండ్రి అండి. మా నాన్నగారికి లాస్ట్ మంత్ పెరాలసిస్ వచ్చిందండి. తనకు ఒక కాలు, ఒక చెయ్య, నోటి మాట కూడా లేకుండా పడిపోయిందండి. అప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తే అండి, ఈ లోపల డాక్టర్లు చూసి తనండి, ఇలా పక్షవాతం వచ్చిందమ్మా తనకి అనేసి లోపల ట్యూబ్ వేయాలన్నారండి ముక్కులోంచి. ఆ ట్యూబ్ వెళ్ళట్లేదండి లోపలికి. ఈయనకి జబ్బు ఏదో ఉందమ్మా, ట్యూబ్ లోపలికి వెళ్ళట్లేదని అన్నారండి. అప్పుడు చాలా ఏడ్చి, ఈ ప్రార్థనా శక్తి తైలం నేను నోట్లో పోస్తున్నాను, నా తండ్రి రక్తంలో నీ రక్తం కలిసి ఆ ట్యూబ్ వెళ్ళాలి అన్నానండి. తైలం వేసిన తర్వాత లోపలికి వెళ్ళిందండి. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, చిన్న గ్లాసులో పాలు పోసి ఒక ట్యాబ్లెట్ నలిపి అది ఇవ్వండి అమ్మా అనేసి అనేవారండి. అయితే వాళ్ళకి తెలియకుండా నేను విశాఖ గారు ఇచ్చిన తైలాన్నే నా తండ్రి రక్తంలో ఇది కలిసి ఆయనకి చెయ్య, కాలు అన్నీ పనిచేసి యథావిధిగా తను నడవాలి, చెయ్యాలని అనుకున్నానండి. అలాగే 3 రోజులకండి తను నడవడం మొదలుపెట్టారండి. అలాగే మరుసటి రోజు తర్వాత నుంచి మీరు కొంచెం కొంచెం మాటలు నేర్పించండి అమ్మ అంటే 4 మాటలు నేర్పించి ఏసయ్య, ఇసాకయ్య గారు అలా నేర్పిస్తుంటే 2 రోజులకి తనకు మాట వచ్చేసిందండి. అలాగే చెయ్య, కాలు అన్నీ వచ్చేసినాయండి తనకండి. అందరూ చూసండి, ఈ అమ్మాయి ఏదో చేస్తుంది, ఈ అమ్మాయి ఏదో చేస్తుంది. పక్క బెర్త వాళ్ళు అందరూ అడిగేవారండి నన్నండి, ఏంటమ్మా అది ఏం చేస్తున్నామంటే, ఇలా రాజమండ్రిలో విశాఖయ్య గారండి ఆయన ఇచ్చిన తైలం అండి ఇదండి అంటే, వాళ్ళందరూ కూడా కొంచెం కొంచెం పోయిండమ్మా అంటే మళ్ళీ కొబ్బరి నూనె పట్టుకెళ్ళి అందులో కలిపి వాళ్ళకి ఇచ్చేదానండి. ఒక ఆయనకైతే జబ్బంతా నొప్పి అయితే ఆయన ఇంజక్షన్ చేస్తున్నారు కానీ అవ్వట్లేదు. అమ్మ ఒకసారి వచ్చి ఆ తైలం వెయ్యంటే జబ్బ నొప్పి తగ్గిపోయి తను పడుకున్నారండి. వాళ్ళు కూడా అంత బలం ఉందా ఈ తైలంలోని, ఇంత శక్తి ఉందా అనేసి అన్నారండి. నా తండ్రిగా 1 వారం రోజుల్లో తను ప్రతిదీ నడిచేశారు, మాట్లాడేశారు, గుర్తుపట్టేశారండి, చేతి మాట కూడా వచ్చేసిందండి. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడని ప్రభువు చెప్పారు. అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు జరుగునన్నారు. ఆ వాగ్దాన వాక్యమును బట్టి దేవుడు గొప్ప కార్యం వారి తండ్రి పట్ల చేశాడు. దేవుడు పరమ డాక్టర్, పరమ వైద్యుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నాకు 17 సంవత్సరాలు అయ్యిందండి మ్యారేజ్ అయ్యింది. పిల్లలు లేరండి. 13 నెలల నుంచి ఇక్కడికి వస్తున్నానండి. నాకు ట్యూబుల్ బ్లాక్ అండి. ఎన్ని మెడిసిన్ వాడినా కానీ ప్రాబ్లం లేదన్నారు తప్ప ట్యూబుల్ బ్లాక్స్ అనేసి అనలేదండి. ఇక్కడికి వచ్చిన తర్వాత 3 నెలలకి నాకు తెలిసిందండి ట్యూబుల్ బ్లాక్ అయినాయండి. అది నాకు భయం, ఆ టెస్ట్ చేయించుకోవడం కూడా. అయ్యా నేను డాక్టర్లు నమ్మాను, మనుషులు నమ్మాను, అందరినీ నమ్మి మోసపోయాను, నీ తైలమే నాకు మందు కింద పనిచేసి ట్యూబులు ఓపెన్ అవ్వాలన్నానండి. ట్యూబులు ఓపెన్ అయిపోయినాయి అమ్మా, నీకు ఈసారి గర్భం వస్తుందని చెప్పారండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థనా శక్తి ఈస్టర్ ఆరాధన ఏప్రిల్ 5 ఆదివారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్ స్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 5 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 నుండి. స్థలం ఎన్ఆర్సీ గార్డెన్స్, మూసాపేట్, పిల్లర్ నెంబర్ 842, కుక్కట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన పాలకొల్లు ఏప్రిల్ 7 మంగళవారం. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం అడబాలా గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ ప్రక్కన, పెంకులపాడు రోడ్, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. మరి మాది పలానా దగ్గర నేతాజీ నగరం అండి, విశాఖపట్నం. మరి పూర్ణ మార్కెట్ ఏరియా దగ్గర. మరి దేవుడు ఎంతగానో మరి నా కుమార్తె ఇప్పుడు 4 రోజుల నుంచి మరి 10th క్లాస్ అని చెప్పి
మరి మైండ్లో పెట్టేసుకొని మరి చాలా తల అయితే అసలు ఇలా నిలబడేది కాదండి, విపరీతంగా ఊగేసేది, అస్సలు నిలబడేది కాదు. అందరూ కూడా డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు. బాడీ అయితే షేక్ వస్తుంది కానీ తల షేక్ రావడం ఏంటని, వీధిలో వాళ్ళు ఏంటి అందరూ మా దగ్గర వారు అందరూ ఆశ్చర్యపోయేవారండి. కానీ దేవుని నేను ఒకటే అడిగాను, ప్రభువా లక్ష్మీవారు నీ దాసుడి దగ్గరికి వెళ్ళి నీ సాక్షి నేను చెప్పాలి ఆయన, నా కుమార్తెను తీసుకెళ్ళని మరి నేను అనుకున్నానండి. మరి దేవుడు ఎంత గొప్పవాడంటే మరి డాక్టర్ టెస్టులు రాశారండి, అవి సాయంత్రం నేను చూపించాలి. అది ఇంకా నేను చూపించకముందే నా దేవుడు ఎంతగానో గొప్ప కార్యం చేశాడండి. ఇదిగో నా కుమార్తె మరి ఎంతగానో మెడచాలు కూడా ఊక్కుంటా వెంటనే ఆపాడండి. ఇంతవారికి కూడా ఊగేసివి అలాంటిది ఏది లేకుండా మామూలు మనిషిగా ఈరోజు ఆయన సన్నిధిలో ఆయన సాక్షిగా నిలబెట్టినందుకు మొదటగా మరి దైవదాసులకు వందనాలండి. మరి దేవాది దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించినగాక. ఆమేన్. ప్రార్థనా శక్తి ఈస్టర్ ఆరాధన ఏప్రిల్ 5 ఆదివారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్ స్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 5 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 నుండి. స్థలం ఎన్ఆర్సీ గార్డెన్స్, మూసాపేట్, పిల్లర్ నెంబర్ 842, కుక్కట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన పాలకొల్లు ఏప్రిల్ 7 మంగళవారం. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం అడబాలా గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ ప్రక్కన, పెంకులపాడు రోడ్, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. మేము ఏలూరు పట్టణం నుంచి వచ్చామండి. మరి అన్నయ్యకి వదినకి వివాహం అయ్యి 12 సంవత్సరాలు అవుతుందండి. వివాహమైన 7 సంవత్సరాలకి వదిన ప్రెగ్నెన్సీ వచ్చిందండి. వచ్చిన తర్వాత 4 నెలలకి అబార్షన్ అయిపోయిందండి. తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ రాలేదండి. రాకపోతే విజయవాడ అమ్మ హాస్పిటల్ IVF 2 సార్లు చేయించామండి. 4 లక్షల వరకు ఖర్చు పెట్టామండి. అయినా ఏ ప్రయోజనం లేదు. మా వదిన గారు చాలా బలహీనరాలు అయిపోయింది. అమ్మ ఇక నీకు పిల్లలు పుట్టరు అని అంటే మా తమ్ముడు గారు కుమారుని కానీ కుమార్తెను కానీ పెంచుకోవాలనుకున్నామండి. అయితే మేము దైవజనుల వాక్యము టీవీలో వినేవాళ్ళమండి. ఉదయం తెల్లరగట్ల 5:30 గంటలకు దైవజనుల వాక్యం వింటూ, వదిన ఇట్లా గర్భఫలం లేని వారి కోసం అయ్యగారు ప్రార్థన చేస్తున్నారు, మీరు కూడా వెళ్ళండి అంటే, అన్నయ్య వాళ్ళు కొవ్వూరులో ఉంటారండి. కొవ్వూరు నుంచి మరి రాజమండ్రి వచ్చేవాళ్ళు. వాళ్ళు 2 నెలలు వచ్చిన తర్వాత అమ్మ నువ్వు గర్భఫలంతో వస్తావు పో అని చెప్పారంట వదినికి. మేము కూడా ఏలూరు దగ్గర వట్లూరు ప్రతి నెల ప్రార్థనకి వెళ్ళేవాళ్ళమండి. వెళ్ళినప్పుడు ఎంతగానో మేము మొరపెట్టేవారమండి, ప్రభువా నీ అద్భుత కార్యము మేము సాక్షిగా నిలబెట్టుకోమని మేము అడిగినప్పుడు మరి అనుకోని రీతిలో మరి వదిన ప్రెగ్నెన్సీ వచ్చిందండి. వచ్చిన తర్వాత ఆమెకి తెలియలా, 3 నెలల వరకు మరి తెలియలేదండి. నీరసంగా ఉంటుందని హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అమ్మ నువ్వు ప్రెగ్నెన్సీ అని చెప్పారండి. నిజంగా ఇది దేవుని కార్యమని మేము ఎంతగానో నమ్మామండి. అలాగే మా తమ్ముడికి వివాహమైన 2 సంవత్సరాలకి గర్భఫలం లేదని మా మరదలను కూడా వట్లూరు తీసుకెళ్ళానండి. నా కుడివైపున ఉన్నామని తీసుకెళ్ళినప్పుడు అయ్యగారి చేతిలో అక్టోబర్ నెలలో మా మేనల్ని పెట్టానండి. పెట్టినప్పుడు మా మరదలు అడిగారు, అమ్మ నీకు ఇంకా పిల్లలు కావాలని అడిగారండి. అడిగినప్పుడు కావాలండి, మా అన్నయ్య వాళ్ళకి కూడా కావాలన్నానండి అక్టోబర్ నెలలో. అదే నెలలో మా వదిన ప్రెగ్నెన్సీ అయిందండి. అదిగండి చక్కని కుమార్తెను దేవుడు ఇచ్చాడండి. నిజంగా ఈ సాక్ష్యము మరి ఎంతగానో మా కుటుంబాన్ని ఆశీర్వాదకరంగాను, మరి అలాగే మేము ఊహించలేదండి. తమ్ముడు వాళ్ళ పిల్లల్ని పెంచుకుందాం అనుకున్నారు కానీ వాళ్ళని ఆ రీతిగా కాకుండా వారికి సొంతగా కుమార్తెని ఇచ్చారండి. ఆ కుమార్తెకి శ్రేష్ఠ అని పేరు పెట్టామండి. ఇదే అండి మా సాక్ష్యం. ప్రార్థనా శక్తి ఈస్టర్ ఆరాధన ఏప్రిల్ 5 ఆదివారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్ స్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 5 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 నుండి. స్థలం ఎన్ఆర్సీ గార్డెన్స్, మూసాపేట్, పిల్లర్ నెంబర్ 842, కుక్కట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన పాలకొల్లు ఏప్రిల్ 7 మంగళవారం. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం అడబాలా గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ ప్రక్కన, పెంకులపాడు రోడ్, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం.
సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, CR రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. మా ఇద్దరు ఆడపిల్లలకి కూడా ఇద్దరేసి ఆడపిల్లలండి. మా బాబుకండి ఇక్కడికి వచ్చాక పెళ్ళి అయ్యిందండి. మేము మాకు ఇద్దరు ఆడపిల్లలు అయిపోయారు. నా కొడుకు మగపిల్లడు పుట్టాలని అనుకుని మళ్ళీ 7 నెలలు అండి, 7 నెలలు ఇక్కడికి వచ్చానండి. మా కోళ్ళండి, అమ్మాయి కోళ్ళని కూడా తీసుకొచ్చామండి. గర్భవతి అయ్యింది. అయ్యగారు వచ్చే నెలలో గర్భవతి అయ్యి వస్తావో వెళ్ళి అన్నారండి. అలాగే పెళ్ళైన 4 నెలలకి గర్భవతి అయ్యిందండి. ఈ అమ్మాయికి మాకు మగపిల్లడు కావాలి, మాకు వారసుడు కావాలనుకున్నామండి. అలాగే అన్నట్టుగానే మన జూన్ 1 తారీఖునండి బాబు పుట్టాడండి. ఈ శనసాక్ష్యం దేవుడు దీవించిన కాక. ప్రార్థనా శక్తి ఈస్టర్ ఆరాధన ఏప్రిల్ 5 ఆదివారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్ స్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 5 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 నుండి. స్థలం ఎన్ఆర్సీ గార్డెన్స్, మూసాపేట్, పిల్లర్ నెంబర్ 842, కుక్కట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన పాలకొల్లు ఏప్రిల్ 7 మంగళవారం. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం అడబాలా గార్డెన్స్, LNT బిల్డింగ్స్ ప్రక్కన, పెంకులపాడు రోడ్, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, CR రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. సకయ్య గారికి వందనాలు. నాకు ముందు ఇద్దరు అమ్మాయిలండి. రెండో పాపకి 11వ నెల ఉన్నప్పుడే నేను వారాలు తిరగడం స్టార్ట్ చేశాను. 2023లో స్టార్ట్ చేశానండి. నేను స్టార్ట్ చేసిన తర్వాత నాకు తెలియదండి నేను ప్రెగ్నెంట్ అన్నప్పుడు. ఆ ఫస్ట్ వారమే సన్నిధికి వచ్చినప్పుడు దైవజనుల ద్వారా దేవుడు నాతో మాట్లాడాడండి. నిన్ను కుమారులు గల తల్లిగా చేస్తానని. నేను అదే వాగ్దానం ఎత్తిపట్టుకుని ప్రార్థన చేయడం మొదలుపెట్టానండి. తర్వాత నెల వచ్చేటప్పటికి నేను కన్సీవ్ అయ్యానని తెలిసిందండి. తెలిసిన 3వ నెలకే కాళ్ళ మీద నీళ్ళు పడిపోయి చాలా ఇబ్బంది పడ్డానండి. ఎంత ఇబ్బంది పడినా దేవుడు నాకు కుమారుని దయచేసి ఆయన నామానికి మహిమపరుచుకున్నాడండి. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి ఈస్టర్ ఆరాధన ఏప్రిల్ 5 ఆదివారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్ స్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 5 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 నుండి. స్థలం ఎన్ఆర్సీ గార్డెన్స్, మూసాపేట్, పిల్లర్ నెంబర్ 842, కుక్కట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన పాలకొల్లు ఏప్రిల్ 7 మంగళవారం. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం అడబాలా గార్డెన్స్, LNT బిల్డింగ్స్ ప్రక్కన, పెంకులపాడు రోడ్, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, CR రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. మేము చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, మరి 2022లో మాకు మ్యారేజ్ అయ్యింది. మ్యారేజ్ అయిన కాంచి మాకు 3 సంవత్సరాలు పిల్లల కోసం ఎంతో తపన పడ్డాము. మరి ఎన్నో హాస్పిటల్ తిరిగాము. మరి ట్యాబ్లెట్ల కోసమని, టెస్టుల కోసమని మరి ఎన్నో డబ్బులు మరి వేసాము హాస్పిటల్కి. మరి బయట దేశంలో ఉన్న మా పెద్దక్క మరి యూట్యూబ్లో మెసేజ్ విని, మరి పలానా దిక్కుని రోల్పొలం జరుగుతుంది, వెళ్ళి తీసుకుని వెళ్ళు, ఇద్దరు వెళ్ళండి, మనకి దేవుడి దయ వల్ల పిల్లలు కలుగుతారు అని చెప్పింది. దాన్ని బట్టి నేను ముందుకు సాగటం, నా భార్యను తీసుకుని రావడం జరిగిందండి. ఆ విధంగా 7 వారాలు వచ్చిన తర్వాత మరి 7వ వారం జరుగుతుండగా మరి గర్భఫలం గురించి పాస్టర్ గారు చెప్పడం జరిగింది. ఇలాగా డిసెంబర్లో గర్భం ధరిస్తారు, జనవరిలో కొత్త సంవత్సరంలో గుడ్ న్యూస్ వింటారు అన్నారు.
అది నాకే జరగాలి అని మా భార్య నేను కూర్చుని ఇక్కడ ఏడుస్తున్నాము. తండ్రి మాకు జరిగితే బాగుండు ఈ విధంగా అని ఎంతో బాధపడుతున్నాము. 2023 డిసెంబర్ నెలలో నా భార్య గర్భం ధరించడం జరిగింది. పాస్టర్ గారు చెప్పినట్టుగా మరి నూతన సంవత్సరం వచ్చేటప్పటికి ఆనందం పొందుకుంటారన్నారు. మరి ఈ సంవత్సరం మా బావని 6 నెలల్లో తీసుకురావడం జరిగింది అన్నప్రాసన చేయడానికి. మరి దేవుడి ఇటు కృపను మాకు దయచేశాడు. ఈ 4 సంవత్సరాలు అయితే గర్భఫలం, మరి దేవుడు ఇచ్చిన బహుమానం ఇదిగో నా చేతిలో ఉంది, ఇదేనండి మా కుమారుడు. దీన్ని బట్టి మరి దేవునికి ఎన్నో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, CR రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు.